హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట శ్రీరాజ. కళామతల్లి ముద్దు బిడ్డలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన, లేకపోతే ఒక సినిమాని తీసిన ఒక డైరెక్టర్ అనేవాడు నటుడిలో ఏ ఏ విషయాలని పర్ఫెక్ట్గా వస్తుందో లేదో అని గ్రహించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఆర్టిస్ట్ యొక్క, అంటే నటుడి యొక్క బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది మనం ముందుగానే చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ అనేది ఒక నటుడికి చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఒక పోలీస్ రోలే వేశాడు అనుకుందాం. ఆ పోలీస్ రోల్లో ఆ నటుడి యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అంటే, ఆ పోలీస్ అనేవాడు ధైర్యవంతుడా లేకపోతే పిరికివాడా? ధైర్యవంతుడైతే ఒక విధంగా ఉంటుంది బాడీ లాంగ్వేజ్, అందులో పిరికివాడైతే ఇంకో విధంగా ఉంటుంది, అలానే అమాయకుడైతే వేరే విధంగా ఉంటుందన్నమాట. మనం ఎప్పటికప్పుడు నటుడి యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, అతని యొక్క డైలాగ్ డెలివరీ, ఆ మాడ్యులేషన్ ఏంటి అనేది ఒక డైరెక్టర్కి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఉదాహరణకి ఒక నటుడికి ఒక క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఆ డైలాగ్ డెలివరీలో కామాలు ఎక్కడున్నాయి, ఫుల్ స్టాప్లు ఎక్కడున్నాయి, మరీ ముఖ్యంగా అది తెలంగాణ యాసలో నడుస్తుందా లేకపోతే తూర్పుగోదావరి యాసలో ఉందా, ఆ భాష అనేది శ్రీకాకుళం యాసలో ఉందా గమనించాలి. తెలంగాణ విషయానికి వస్తే వేరేలా ఉంటుంది, తూర్పుగోదావరి విషయానికి వస్తే ఇంకోలా ఉంటుంది, అలానే శ్రీకాకుళం లాంగ్వేజ్ అయితే ఇంకోలా ఉంటుంది. ఒక నటుడిలో మనం చూడాల్సింది బాడీ లాంగ్వేజ్తో పాటు అతని యొక్క డైలాగ్ డెలివరీని ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు అనే విషయాన్ని మనం చాలా చక్కగా గమనించాలి. నెక్స్ట్, మనం తెలుసుకోబోయేది మేకప్. ఒక నటుడిలో మేకప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అతని యొక్క బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉన్నప్పటికీ, తర్వాత అతను మాట్లాడే లాంగ్వేజ్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికి కూడా మనకి పర్ఫెక్ట్గా ఒక అవుట్పుట్ అనేది రావాలి అని అంటే ఆర్టిస్ట్కి మేకప్ అనేది చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే మనం ఏదైతే ఒక నటుడి నుండి ఆశిస్తామో ఆ అవుట్పుట్ అనేది మేకప్ ఎప్పుడైతే ఆర్టిస్ట్కి పడిందో ఆ మేకప్ ద్వారానే సరైన అవుట్పుట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత విషయానికి వస్తే కాస్ట్యూమ్స్, అంటే నటుడు వేసుకున్న దుస్తులు అన్నమాట. ఎప్పుడైతే ఈ నటుడు వేసుకునే కాస్ట్యూమ్స్ కూడా యాడ్ అయ్యాయో ఒక నటుడి ద్వారా అవుట్పుట్ 100కి 100% ఒక డైరెక్టర్ అనేవాడు రాబట్టుకోవచ్చు అనమాట. సో కాస్ట్యూమ్స్ అనేవి కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్, ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఎమోషన్స్. అది ఒక సీన్కైనా కావచ్చు లేదా ఒక షార్ట్కైనా కావచ్చు. నటుడి యొక్క ఎమోషన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ పైన 4 ఉన్నప్పటికి కూడా ఎమోషన్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. అది చిన్న ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, లేకపోతే రియాక్షన్ షాట్ అయినా అవ్వచ్చు. ఆ రియాక్షన్లో అతను చూపించే ఎమోషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే, ఈ 5 సక్రమంగా ఉన్నప్పటికి కూడా కంటిన్యూ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఒక సీన్లో మనం చూసుకుంటే అతని బాడీ లాంగ్వేజ్ ఆ రోజుకి అక్కడ అయిపోయింది, మళ్ళీ అదే లొకేషన్లో ఆ షూటింగ్ అనేది స్టార్ట్ అయింది అనుకుందాం. అప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ యొక్క కంటిన్యూటీ ఏంటి, ఆ తర్వాత ఆ డైలాగ్ డెలివరీ యొక్క కంటిన్యూటీ ఏంటి, అది తెలంగాణ యాస, తూర్పుగోదావరి యాస, లేకపోతే శ్రీకాకుళం యాస, ఆ తర్వాత అతను వేసుకునే మేకప్ దాని యొక్క కంటిన్యూటీ ఏంటి, తర్వాత అతను వాడే దుస్తులు కాస్ట్యూమ్స్ యొక్క కంటిన్యూటీ ఏంటి, అలానే ఎమోషన్స్ ఎక్కడ ఆగాయి దాని యొక్క కంటిన్యూటీ ఏంటి అనేది ఒక డైరెక్టర్కి పక్కా తెలిసి ఉండాలి. అలానే వాళ్ళ అసిస్టెంట్ల చేత ఇవి ఖచ్చితంగా రాయించుకోవాలన్నమాట. ఈ 5 పాయింట్లను మనం ఫాలో అయిపోతే మనం షార్ట్ ఫిల్మ్నైనా లేకపోతే సినిమానైనా చాలా ఈజీగా తీయొచ్చు అనమాట. కళామతల్లి ముద్దు బిడ్డలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మన వీడియోస్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసుగా, ఐ లవ్ సినిమా ఎవర్ అండ్ ఎవర్.
నమస్కారం.